Hello everyone, welcome to Mr. Competitive for Easy Learning. మిస్టర్ కాంపిటేటివ్ ప్రీవియస్గా గ్రేడ్ 3 ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి ఒక కోర్స్ చేయడం జరిగింది. మా కోర్స్ ద్వారా చాలామంది స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడమే కాకుండా జాబ్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు మిస్టర్ కాంపిటేటివ్ మీ ముందుకి గ్రూప్ 2 కోర్స్తో రాబోతుంది. సో గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్స్ కానీ, నంబర్ ఆఫ్ వీడియోస్ కానీ, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, అలాగే ఎంసీక్యూస్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఇలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ప్లాన్డ్. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ అనేది చేస్తాము. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే, మనకి లేటెస్ట్ అప్డేట్ మే 31st రోజున ఒక అప్డేట్ న్యూస్లో అయితే వచ్చింది కదండి. త్వరలో గ్రూప్ నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. సో వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ వెరీ సూన్ దిస్ నోటిఫికేషన్. కాబట్టి ఇప్పుడు మనం ఎలా రెడీ అవ్వాలి, దేని ప్రకారం మన స్ట్రాటజీస్ని ప్రిపేర్ చేసుకోవాలి, సో ఇవన్నీ మనం తెలుసుకుంటాం. బట్ అన్నిటికన్నా ముందు మనం అనాలిసిస్ చేయాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది సిలబస్. ఏ ఎగ్జామ్కైనా సిలబస్ అనేది ఒక నావిగేషన్ లాంటిది, రైట్? సిలబస్ని మించి అందులో క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరగదు, ఏ ఎగ్జామ్ అయినా సరే. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్. ప్రిలిమ్స్ అనేది మనకి 150 మార్క్స్కి ఉంటుంది, అలాగే మెయిన్స్ అనేది 300 మార్క్స్కి ఉంటుంది. మనకి రీసెంట్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అప్డేట్ అయింది, దాంతోపాటు రివైజ్డ్ సిలబస్ అనేది మనకి ఇచ్చారండి. సో ఇప్పుడు ఆ రివైజ్డ్ సిలబస్ ప్రకారం మనకి ఏంటి, ఎలా చదవాలనేది చూసుకుందాము. సో మనకి రివైజ్డ్ సిలబస్ ప్రకారం మనకి ఏమున్నాయి అంటే, ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ అనేవి టోటల్గా 150 మార్క్స్కి ఉన్నాయి. సో ఈ జనరల్ స్టడీస్లో మనకి ఏమేమి కవర్ అవుతాయండి? హిస్టరీ, జియోగ్రఫీ, అలాగే సొసైటీ, కరెంట్ అఫైర్స్ అనేవి కొన్ని కవర్ అవుతాయి. దాంతో పాటుగా మనకి అడిషనల్గా మెంటల్ ఎబిలిటీస్ అనేది ఉందన్నమాట. ఇంకొక విషయం, మనకి ఈ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్రతి ఒక్క దానికి ఈక్వల్ వెయిటేజ్ అనేది ఉందన్నమాట. ఓకేనా? మార్క్స్ వెయిటేజ్ అనేది ఈక్వల్ వెయిటేజ్ అనేది ఉందన్నమాట. సో దేన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఎనఫ్ టు ప్రిపేర్ వెరీ వెల్, సో దట్ అన్నిట్లో మనం ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి వీ షుడ్ ఎయిమ్ ఫర్ ఫుల్ మార్క్స్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడండి, హిస్టరీలో మనకి ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ అయితే ఉన్నాయండి. సో దీనికి సంబంధించి ఫర్దర్గా మనం ఏన్షియంట్ హిస్టరీ కానీ, మోడర్న్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ ఎలా చదవాలి, ఏం బుక్స్ చదవాలి, కరెంట్ అఫైర్స్ని ఎలా లింకప్ చేసుకోవాలి, ప్రతిదీ మీకు వీడియో మా దగ్గర నుంచి వస్తుంది ఖచ్చితంగా. సో మనకి చూసుకోండి, మన సిలబస్ డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా వీ విల్ బీ డూయింగ్. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, వేదిక్ ఏజ్ గురించి అడిగారు, బుద్ధిజం, జైనిజం, మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి మోడర్న్, మెడివల్ అండ్ ఏన్షియంట్ సంబంధించి మూడిట్లకి సంబంధించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. మెడివల్లో మనకి చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంది, ఢిల్లీ సుల్తానేట్, ముఘల్ ఎంపైర్. ఓకే, సో ఇవన్నీ మనకి లిటరేచర్, భక్తి మూమెంట్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, రైట్? రైజ్ ఆఫ్ మరాఠా ఎంపైర్, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఇవన్నీ మనకి మెడివల్లో కవర్ అవుతాయి అన్నమాట. మోడర్న్ హిస్టరీ చూసుకుంటే 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్, రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, అలాగే సోషల్ అండ్ కల్చర్ స్పియర్స్, రైట్? సోషల్ రిఫార్మ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి. దాంతో పాటుగా మనకి పోస్ట్ ఇండిపెండెన్స్, రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ, ఇవన్నీ కూడా మనకి మోడర్న్ హిస్టరీలో వస్తాయి అన్నమాట. సో సిలబస్కి దాటి మనకి ఏ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో ఇవ్వరండి. కాబట్టి అండర్స్టాండ్ ద సిలబస్. ఎంత సబ్జెక్ట్ అనేది ఎప్పుడు వ్యాస్ట్ ఉంటుంది, మనం లిమిట్స్ పెట్టుకోవాలి. దాన్ని బట్టి మనం సిలబస్ ప్రకారం ప్లాన్ చేసుకొని చదవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి జియోగ్రఫీ ఉంది. సో వన్ మోర్ థింగ్, ఇండియన్ హిస్టరీ మనకి 30 మార్క్స్కి ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే జియోగ్రఫీ కూడా మనకి 30 మార్క్స్కి ఉంది. జియోగ్రఫీలో మనకి జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ ఉంది, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, ఇక్కడ స్టేట్ ఫోకస్ అనేది ఉంది, హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. సో స్టేట్ ఫోకస్ అనేది ఉంది కాబట్టి దీని ఓరియంటెడ్ కూడా మనం సెపరేట్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీ జియోగ్రఫీ మనకి చాలా అవసరం పడుతుంది. ఓకే, సో ఫిజికల్ అండ్ జనరల్ జియోగ్రఫీలో ఏముంటుంది, ఎన్సీఆర్టీస్లో మనం ఏం నేర్చుకున్నామో అదే ఉంటుంది. ఎర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, మేజర్ ల్యాండ్ రిఫార్మర్స్ కానివ్వండి, క్లైమేట్ యొక్క స్ట్రక్చర్ కానివ్వండి, దాని యొక్క కంపోజిషన్, ఓకే, ఓషన్స్, ఇది బేసిక్ థింగ్స్, ఇవన్నీ మనం ఎన్సీఆర్టీస్లో చదువుకున్నాము. సో బుక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ చేయడం జరుగుతుంది. వీడియోస్ ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
సో ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అన్నారు. న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఎకనామీ అంటే మనకి స్టేట్ ఎకానమీ గురించి కూడా మనకి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అదేమైనా ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, ఓకేనా, ట్రాన్స్పోర్ట్ కానీ కమ్యూనికేషన్స్, టూరిజం అండ్ ట్రేడ్, ఇవన్నీ మన యొక్క ఏపీ ఎకానమీకి సంబంధించినవి కూడా మనకి చాలా వరకు ఇంపార్టెంట్. అలాగే హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. హ్యూమన్ జియోగ్రఫీలో మనకి ఏమొస్తాయి? హ్యూమన్ డెవలప్మెంట్ అంటే డెమోగ్రఫిక్స్ కానివ్వండి, అర్బనైజేషన్, మైగ్రేషన్, అలాగే రేషియల్, ట్రైబల్, రిలీజియస్, లింగ్విస్టిక్ గ్రూప్స్, వీటన్నిటి మీద మనకి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మూవింగ్ ఆన్. సో ఇది కూడా మనకి 30 మార్క్స్కి ఉంది. ఇండియన్ సొసైటీ అలాగే కరెంట్ అఫైర్స్, దీంతో మనకి జిఎస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇండియన్ సొసైటీలో మనకి ఏముంటాయండి? స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, దీనికి సంబంధించిన కూడా మనకి ఎన్సీఆర్టీస్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ బేసిక్స్, తర్వాత అడ్వాన్స్డ్ బుక్స్ అనేవి వీ కెన్ మూవ్ ఆన్ అనమాట. ఇండియన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏముంటుంది? ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, కాస్ట్, ట్రైబ్, ఎథ్నిసిటీ, రిలీజన్ అండ్ ఉమెన్, ఇవన్నీ కవర్ అవుతాయి. సోషల్ ఇష్యూస్లో మనకి జనరల్ సోషల్ ఇష్యూస్ అంటే ఏంటి? కమ్యూనలిజం, రీజనలిజం, కాస్ట్ సిస్టమ్, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాగే వెల్ఫేర్ మెకానిజంలో మనకి పబ్లిక్ పాలసీస్ రిలేటెడ్ టు స్టేట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి, కాన్స్టిట్యూషన్ అండ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ కానీ, ఎస్సీ క్యాస్ట్ గురించి, ఎస్టీ క్యాస్ట్ గురించి, మైనారిటీస్, అలాగే ఉమెన్ వెల్ఫేర్ సిస్టమ్స్ కానీ, ఉమెన్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కానీ వీ కెన్ లెర్న్ మోర్ అబౌట్ ఇన్ సొసైటీ. ఇవన్నీ మనకి సొసైటీలో కవర్ అయిపోతాయి. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్, సొసైటీ కూడా 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ ఉంది. మనం ఏదైనా యూ కెన్ చూస్, డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి, లేదంటే ఏదైనా మ్యాగజైన్ మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో కరెంట్ అఫైర్స్లో మనకి ఏం కవర్ అవుతాయి? ఖచ్చితంగా ఇది స్టేట్ ఎగ్జామ్ కాబట్టి స్టేట్ ఫోకస్ అనేది ఉంటుంది. సో రిలేటెడ్ టు ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఏపీ. స్టేట్ ఆఫ్ ఏపీ అనేది మనకి కవర్ అవుతుంది అనమాట. రైట్, దీని తర్వాత మనం మూవింగ్ ఆన్, జిఎస్ అయిపోయింది. దీంతోపాటు మన ఎడిషనల్ టాపిక్ వచ్చేటప్పటికి మెంటల్ ఎబిలిటీస్ మనందరికీ ఖచ్చితంగా తెలిసిందే, కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. ఎవరైతే ఆల్రెడీ కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నదే, ఇది భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ టాపిక్స్ చూడండి, ఇక్కడ లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ అనే హెడ్డింగ్స్ చూసి భయపడకండి. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంటు, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజను, ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఈవెన్ మన కాలేజ్ డేస్లో కూడా సిఆర్టీ క్లాసెస్లో మనకి కవర్ అయినవే. రైట్, సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ యాక్యురసీ. ఆ టైంని యూటిలైజ్ చేసుకోవడం. 30 మార్క్స్ ఈజ్ అ వెరీ హ్యూజ్ అమౌంట్ కదా. మెంటల్ ఎబిలిటీలో మనకి ఇవన్నీ లాజికల్ రీజనింగ్లో కవర్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే ఇవన్నీ లైక్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్, ఇవన్నీ మెంటల్ ఎబిలిటీలో మనకి నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఇవన్నీ చాలా ఈజీ టాపిక్స్. అంటే మనకి జస్ట్ చిన్న లాజిక్తో చాలా క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. రైట్, ఓకే, షేప్స్ కానివ్వండి, దేర్ సబ్సెక్షన్స్, ఇవన్నీ కూడా మనం ఈజీగా నేర్చేసుకోవచ్చు. బేసిక్ న్యూమరసీ అంటే ఆబ్వియస్లీ మనకి సింప్లిఫికేషన్ కానివ్వండి, నంబర్ సిస్టము, అలాగే యావరేజెస్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇవన్నీ కూడా మనకి బేసిక్ మ్యాథ్స్లో మనకి వస్తాయి అన్నమాట. ఓకే, టేబుల్స్, బార్ డయాగ్రామ్ ఇస్తారు, లేదా పై చార్ట్ ఇచ్చి దాని యొక్క అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్, దీంట్లో మనకి ఈజీగా మార్క్స్ గెయిన్ అవుతాయి. ఎందుకంటే ఒక డేటా ఇస్తారు, దాని మీద 3 to 5 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ టాపిక్ అని చెప్పచ్చు, ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి. సో ఇంతేనండి, మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ ఎగ్జామ్నైనా మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాను అనే ఒక ఉద్దేశంతో చూడండి, దాన్ని ఒక ఎగ్జామ్లా చూసి నెత్తి మీద పెట్టుకోకండి బర్డెన్ లాగా. ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మీకు అది స్లోగా వెళ్తుంది మైండ్లోకి, అప్పుడు మీరు దాన్ని మర్చిపోరు. అయ్యో ఎగ్జామ్ ఉంది, నేను దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, రాయాలి అని అనుకుంటే మాత్రం యూ విల్ డెఫినెట్లీ ఫర్గెట్. ఓకే, సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మిస్టర్ కాంపిటేటివ్ నుంచి మీకు చాలా సపోర్ట్ అనేది వస్తుంది. ఫ్రీ వీడియోస్లో మేము చాలా కంటెంట్ ఇవ్వబోతున్నాం, లైక్ ఎవరు ఇవ్వండి ఇప్పటి వరకు. అండ్ అలాగే కోర్సెస్ కూడా మీకు వెరీ రీజనబుల్ కాస్ట్తో మేము రిలీజ్ చేయబోతున్నాము. బట్ దానికన్నా ముందు దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ఫ్రీ కంటెంట్ కమింగ్ అప్.
ప్లీజ్ స్టే ట్యూన్ టు మిస్టర్ కాంపిటేటివ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో అంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.